నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. మాణిక్ గారు నమస్తే అండి. నమస్తే. మాణిక్ గారు, ఈరోజు సాక్షిలో ఒక న్యూస్ చూసానండి. అది ఈ న్యూస్, కూతురు సునీతే అంతా చేశారు. దానికి సంబంధించి ఒక 8 పాయింట్స్ రాశారండి. మానసికంగా ఆర్థికంగా తీవ్ర వేధింపులకు గురి చేశారు. వైఎస్ వివేక రెండో భార్య ఇదే వాంగ్మూలం ఇచ్చారు. అడుగడుగునా హంతకుణ్ణి కాపాడేందుకు సునీత చర్యలు, అయినా ఆ దిశగా దర్యాప్తు జరపని సిబిఐ అధికారులు. ఇక్కడ ఫస్ట్ పేరాలోనే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన కూతురు అల్లుడు ఇద్దరు కలిసి మానసికంగా ఆర్థికంగా వేధింపులకు గురి చేశారు అని రాశారు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, ఆయనకు కనీసం తిండి పెట్టేవారు లేకుండా చేశారంటూ ఆయన రెండో భార్య వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా రాశారు. ఆయన హత్య కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తున్నారు సునీత చాలా కాలంగా. అలాంటి సునీతని ఆమె భర్తని ఇన్వాల్వ్ చేస్తూ రాసిన న్యూస్ ఇది. అలాగే ఆయనకు కనీసం తిండి పెట్టేవారు కూడా లేరు అని అన్నారు. ఆయన ఒకసారి మాజీ ఎంపీ, అలాగే మాజీ మంత్రి, పులివెందుల్ని ఒక విధంగా శాసించారు అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి ఆయనకి నిజంగా తిండి లేకుండా చేశారా అండి వీళ్ళు? దీన్ని అసలు ఇలాంటి న్యూస్ని ఎలా చూడాలంటారు? నిజానికి ఈ వార్త చదువుతుంటే నాకు అసలు షాక్ అయ్యా అనమాట. అంటే ఏం అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో ఎలా మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. వాస్తవానికి మనం ఒకటి గమనిస్తే కనుక వైఎస్ వివేకానంద రెడ్డి దారుణంగా హత్య జరిగిన దగ్గర నుంచి కూడా సాక్షి కథనాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల బిహేవియర్ కానీ ఎంత డిఫరెంట్గా, ఎంత క్లారిటీ లేకుండా వాళ్ళు ఇంతకాలం సాగదీస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఫస్ట్ మీరు ఇందాక రేజ్ చేసిన పాయింట్లో చూస్తే కనుక మానసికంగా ఆర్థికంగా తీవ్ర వేధింపులకు గురి చేశారు. వైఎస్ వివేక రెండో భార్య ఇదే వాంగ్మూలం ఇచ్చారు. అడుగడుగున హంతకుడిని కాపాడేందుకు సునీత చర్యలు ఉన్నాయి. ఫస్ట్ మానసికంగా ఆర్థికంగా ఆయన్ని చాలా వేధింపులకు గురి చేశారు అన్నారు. సిబిఐ ఛార్జ్ షీట్లో ఇదే రాశారా? లేదు. అంటే సిబిఐ దేశంలో ఇన్వెస్టిగేషన్లో చాలా పారదర్శకంగా, చాలా డెప్త్గా వాళ్ళు గూగుల్ టేక్అవుట్ దగ్గర నుంచి, కాల్ డేటా దగ్గర నుంచి మొత్తం కూడా ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. అందులో ఏం రాశారంటే, ఇదిగో 8 మంది వ్యక్తులు దీంట్లో పాత్రధారులు, అందులో ఒక 5గురు బాగా దాంట్లో హత్యలో పాల్గొన్నారు, కిరాతకంగా నరికి చంపారు, ఇవన్నీ రాశారు. అవన్నీ ఏం సాక్షిలో ఉండవు. అయితే ముఖ్యంగా చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి కూడా ఆయన ఆత్మ క్షోభించే విధంగా రెండో భార్య విషయం అసలు సాక్షిలోనే హైలైట్ చేశారు తప్పితే, ఒక చనిపోయిన వ్యక్తిని మనం గౌరవిస్తాం, కానీ రెండో భార్య షమీం అంటూ ఇక్కడ రాశారు. ఆయన భార్య పేరు కూడా షమీం ఇచ్చిన వాంగ్మూలాన్ని చదివి వినిపించారు అన్నారు. షమీం అనే వ్యక్తి ఆయన చనిపోయాక కానీ తెర మీదకి రాలేదు, ఆయన కొడుకుతో ఆడుకుంటున్నట్టు. ఇవన్నీ కూడా సాక్షిలో వైఎస్ అవినాష్ రెడ్డి ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్య భారతి గారు సాక్షిలో వేసి ఆయన క్యారెక్టర్ని డ్యామేజ్ చేశారు. ఫస్ట్ ఆర్థికంగా ఆయన ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎందుకంటే వాళ్ళు వేధింపులు చేసినట్టు కూడా వివేకానంద రెడ్డి గారు బతికున్నప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. నా అల్లుడు, నా కూతురు, ఆయన నిజంగా బావమరిది కూడా, సొంత భార్య తమ్ముడికి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, బావమరిది భార్య కూడా ఆయన్ను చేరదీయలేదు అని కూడా రాశారండి. ఒక భార్య, ఆయన భార్య మీద కూడా ఇప్పుడు నింద వేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు దీన్ని. మీరు ఒకటి ఆలోచిస్తే కనుక అసలు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అవసరమా? అసలు ఆయన బతికున్నప్పుడు ఇలాంటి ప్రస్తావన రానప్పుడు, ఇలాంటి డిస్కషన్ రానప్పుడు దీన్ని కావాలని, అంటే విషయాన్ని పక్కదోవ పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాక్షిలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా కేవలం ఆయన భార్య గురించి రాయటం కావచ్చు, లేకపోతే ఆయన బావమరిది మీద నెపాలేయటం కావచ్చు, అంటే రెండో భార్య గురించి, కూతురుని బదనాం చేయడం కావచ్చు, ఇదంతా చాలా కన్ఫ్యూజ్డ్గా, నిజానికి వైఎస్ఆర్సీపీ నిజమైన కార్యకర్తలను కూడా ఒక డైలమాలో నెట్టే పరిస్థితి. అంటే వాళ్ళు కూడా ఆన్సరబుల్ కాదనమాట. అసలు ఏం చెప్పాలి, ఇలా మాట్లాడుతున్నారు ఏంటి మా నాయకుడు అని చెప్పేసి చాలా వాళ్ళు ముక్కున వేలేసుకున్నట్టుగా ఆశ్చర్యపోతా ఉన్నారు. అయితే అడుగడుగునా హంతకుడిని కాపాడే సునీత చర్యలు అన్నాడు. అంటే అక్కడ సింగులర్ ఎందుకు వాడారో నాకు అర్థం కాలేదు. అవును, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అంటే హత్యలో అక్యూజ్డ్ ఎంతమంది ఉన్నారు? ఎస్ అండి. దీనికి చూడండి, హంతకుడు షేక్ దస్తగిరికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండటం తీవ్ర అనుమానాస్పదమని వివరించారు అని అన్నారు. ఈ సందర్భంగా శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఇలా వాదించారంట. సో నిజంగానే సునీత గారు దస్తగిరికి సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా అండి? అసలు దస్తగిరి ఒక్కడనే హంతకుడని వీళ్ళు డిక్లేర్ చేయడానికి వీళ్ళకి ఏం సంబంధం? హంతకుడు అని డిక్లేర్ చేశారు. అసలు ఎంతమంది ఉన్నారు అక్యూజులు? ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్లో ఎర్రగంగిరెడ్డి ఎటు వెళ్ళిపోయాడు, A1. తర్వాత గజ్జల ఉమామహేశ్వర రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడు, శివశంకర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, తర్వాత A2 సునీల్ యాదవ్ ఎక్కడికి వెళ్ళాడు, వాళ్ళందరూ పేర్లు రాయాలి. చూసారా, ఇంటర్నేషనల్గా హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తుంది సాక్షి మీడియా, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు. అసలు కేవలం దస్తగిరి ఏం చెప్పాడు,
దస్తగిరి ఏం చెప్పాడంటే అసలు దీని వెనకాల పెద్దోళ్ళు ఉన్నారు అని అవినాష్ రెడ్డి పేరు, భారతి పేరు, జగన్మోహన్ రెడ్డి పేరు, అందరి పేర్లు చెప్పాడు. సో చెప్పిన తర్వాత వాళ్ళు సుపారీ ఇచ్చారు, మేము దాంట్లో పార్టిసిపేట్ చేసామని చెప్పాక అతను టార్గెట్ చేశారు. వాస్తవాన్ని నేను తప్పు చేసిన నేను హంతకుల్లో ఒకడిని, నేను తప్పు చేసిన అప్రూవర్ అయిన తర్వాత అతని మీద కక్ష పెట్టి వాళ్ళ విషయాలు బయటకు వస్తాయని టాపిక్ డైవర్ట్ చేస్తూ ఆయన ఆర్థికంగా క్షోభకు గురి చేస్తున్నారు, కూతురు డబ్బులు డిమాండ్ చేసింది, ఇవన్నీ లేనిపోని విషయాలు మొత్తం రాస్తున్నట్టుగా మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతా ఉంది. అయితే వాస్తవానికి ఈయన ఇందాక మీరు అడిగారు శివశంకర్ రెడ్డి, ఈ సందర్భంగా శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడు, వైఎస్ అవినాష్ రెడ్డి రాశారు. అసలు ఈ శివశంకర్ రెడ్డి హంతకుడు అని రాయాలి కదా, నిందితుడు అంటే ఇతను రాశారుగా, ఇతను కూడా నిందితుడే, దస్తగిరి కూడా. మరి దస్తగిరి కంటే ముందు ఉన్నటువంటి వ్యక్తి శివశంకర్ రెడ్డి. అంటే దీంట్లో ఈ సీన్ లో ఆ శివశంకర్ రెడ్డిని అంటే మావాడే, మా వ్యక్తిని మేము ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇక్కడ ఈయనకేమో ఇంకా నిర్ధారణ కాకుండా హంతకుడు పెట్టేసి ఇక్కడ అట్లీస్ట్ నిందితుడు అని కూడా పెట్టలేదు. ఈ క్యాండిడేట్ కి ఏం పెట్టలేదు అసలు, ఓన్లీ శివశంకర్ రెడ్డి. ఎవడు ఈ శివశంకర్ రెడ్డి అనేది నా పాయింట్. ఈ శివశంకర్ రెడ్డి ఎవడు నిందితుడా లేకపోతే హంతకుడా, ముద్దాయే కదా. మరి ఎందుకని ఈ శివశంకర్ రెడ్డి పేరు అంటే మీ చుట్టమనే ఆ గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవిని తుపాకీతో కాల్చబోతాడండి. ఎవరు? రావుగోపాలరావు కాల్చబోతే చిరంజీవి వాళ్ళ అన్న ఉంటాడు కలెక్టర్, ఆయన మామే ఈయన ఐపీఎస్ ఆఫీసర్, వద్దు వాడిని కాల్చకూడదు అంటాడు. కాల్చకూడదంటే అప్పుడు రావుగోపాలరావు కౌంటర్ వర్డ్ వాడతాడు, ఏం మీ చుట్టమనే అంటాడు. అలాగే ఈ శివశంకర్ రెడ్డి మీ చుట్టమనే అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ శివశంకర్ రెడ్డికి ఏం పెట్టలేదు ఏంటి అసలు? అంటే ముద్దాయి కదా, అక్యూజ్డ్ కాదా? ఇతను 1 of the 8 members నిందితుడు కాదా అక్యూజ్డ్? అయితే ఇతను శివశంకర్ రెడ్డిని వెనకేసుకొస్తారండి సాక్షి. మీరు ఒకటి గమనించాలండి, వాస్తవానికి మనం నిజాలు కనుక ఆలోచిస్తే కనుక అసలు ఈ సునీత గారి మీద ఎందుకు ఈ కక్ష, అసలు ఆవిడ భర్తని ఎందుకు టార్గెట్ చేశారనంటే నంబర్ 1 పాయింట్ ఏంటంటే తన సొంత బాబాయిని అతి కిరాతకంగా చంపితే రాజకీయాలకు వాడుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలిచాక ఈ హత్యపై ఆయన స్పందించాల్సినంత స్పందించలేదు. ఇంకా 2 నెలల తర్వాత ఆయన సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత దాని మీద ఇంకా యాక్షన్ లేదు. యాక్షన్ లేకుండా అడ్డగోలుగా నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు నంబర్ 2 ఏంటంటే ఆ ఘటన జరిగిన తర్వాత అంటే సునీత గారు అబ్జర్వేషన్ చేశారు, ఇవన్నీ మా అన్నయ్య పట్టించుకోలేదు. అసలు ఆ ఘటన జరిగిన రోజు కూడా ఏం జరిగింది, ఇది న్యాచురల్ డెత్ అనే విషయాన్ని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు. సాక్షిలో మొట్టమొదటిగా ఏం చేశారు, సాక్షిలో ఇది విజయసాయి రెడ్డి గారు వచ్చి మాజీ మంత్రి, వివేకానంద రెడ్డి గారు మాజీ ఎంపీ గుండెపోటుతో చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పారు. మరి సాక్షిలో మరి ఎందుకు అలా రాయాల్సి వచ్చింది ఫస్టే, ఈ విషయాల్లో ఆవిడ గమనించారు. అంటే దీన్ని మా నాన్నని తెగనరికి చంపితే ఆధారాలు చెరిపేయడంతో పాటుగా ఇది గుండెపోటుని ప్రయత్నించారు, సంథింగ్ ఈజ్ దేర్ అని ఆవిడ ఒక డాక్టర్గా ఒక చదువుకున్న వ్యక్తిగా ఆలోచించారనమాట. అది వీళ్ళకి నచ్చలేదు. తర్వాత ఆ పోస్ట్ మార్టం ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో కూడా అనూహ్యంగా అంటే సిఐ గారు వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఆ ఆధారాలు రక్తం అంతా కడిగేయడానికి సహకరించడం, అతనికి మళ్ళీ డిఎస్పీగా ప్రమోషన్ ఇవ్వడం, ఇవన్నీ చూసి రైట్ ఇది చేయించింది ఎవరో కాదు నా ఇంటి వాళ్ళే అనేది ఆవిడకి అర్థమైపోయింది. అప్పుడు తను ఫైట్ చేస్తుంది. ఒక పాయింట్ మనం గమనించాలి, నిజంగా ఆవిడే నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా సునీత గారే కారణం అయితే, సునీత భర్తే కారణం అయితే ఆవిడెందుకు కోర్టులో ఫైట్ చేస్తారు నాన్నగారి హత్య తేల్చమని? ఓకే అండి, మీరు అంటున్నారు కాబట్టి మొన్న సునీత గారు ఈ కేసుకి సంబంధించి లోతుగా విచారణ చేయాలి అని చెప్పి కోరితే కూడా ఒక పిటిషన్ వేస్తే ఈమె వెనకాల ఒక రాజకీయ పార్టీ ఉండి ఈ పిటిషన్స్ అన్ని వేయిస్తుంది, సునీత పిటిషన్స్ అన్ని రాజకీయ ప్రేరేపితాలే అంటూ ఇదే సాక్షిలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. సో అదే పార్టీ వివేక హత్య కేసుని ఉపయోగించుకొని లబ్ధి పొందింది అని కూడా రాశారు. నిజంగా వివేక హత్య కేసుని అడ్డం పెట్టుకొని లాభం పొందింది ఎవరండి? మనం ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా నేను సాక్షిని ప్రశ్నిస్తున్నానండి. మరి సాక్షికి బుద్ధి బుర్ర ఉంటే ఈ అబద్ధ సాక్షి అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, దాంతో నేను కూడా ఏకీపిస్తున్నా. నిజంగా రాజకీయ లబ్ధి పొందింది ఎవరు? అసలు రాజకీయ నేపథ్యం అవసరం ఉంది ఎవరికి? వివేకానంద రెడ్డి గారు మీద గతంలో చేయి చేసుకుంది ఎవరు? ఈ టికెట్ ఎంపీ టికెట్ ఇస్తే విజయమ్మకి కానీ అంటే వాళ్ళ వదిన గారికి కానీ తన అన్న కూతురైనటువంటి షర్మిలకు కానీ ఇవ్వమని జగన్మోహన్ రెడ్డికి సూచించింది ఎవరు? వివేకానంద రెడ్డి కదా. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మనకి వాళ్ళు కరెక్టమైన మనుషులు కాదు, మనం ఖచ్చితంగా మన కుటుంబ సభ్యులకి ఇవ్వాలని చెప్తే మరి భారతిరెడ్డి గారి ప్రేరేపణో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షనో తెలియదు, కానీ ఆయన ఏం చేశారంటే అవినాష్ రెడ్డి లాభపడతాడు, అవినాష్ రెడ్డికి నేను ఇవ్వాలి, మా బాబాయ్ అడ్డుగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళంతా కూడబలుక్కొని రాజకీయంగా లబ్ధి చేకూరేది అవినాష్ రెడ్డికే, అక్యూజ్డ్ అవినాష్ రెడ్డి, గూగుల్ డేటా చూపించింది అవినాష్ రెడ్డి, రాజకీయ లబ్ధి వాళ్ళకి జరుగుద్ది. నెక్స్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాజకీయంగా లబ్ధి పొంది వాడుకున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మా బాబాయిని దారుణంగా చంపారు,
ఇది చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్, నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో ఫ్రంట్ పేజీలో పెద్ద వార్త వేశారు. సో దీన్ని బట్టి రాజకీయంగా లబ్ధి పొంది సీఎం అయ్యాడు. ఆయన తమ్ముడు మరో చిన్నాన్న కొడుకు అవినాష్ రెడ్డి ఎంపీ అయ్యాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి తాలూకా అక్కడ ఏమన్నా పులివెందుల్లో కడపలో పోటీ చేస్తున్నారా? కడప ఎంపీగా ఏమైనా పోటీ చేస్తున్నాడా? రాజకీయ లబ్ధి ఏం సంబంధం లేదు. అంటే తప్పులు తడక చివరికి వాళ్ళ పిచ్చి పీక్ వెళ్ళింది అంటారు కదా, ఏ స్టేజ్కి వెళ్ళిందంటే సొంత కూతురు ఈ విషయాన్ని తేల్చాలని ఫైట్ చేస్తుంటే ఆ కూతురునే హంతకురాలు అని, అంటే వాళ్ళ వల్ల ఆవిడ భర్త వల్ల చనిపోయారు వివేకానంద రెడ్డి, ఆర్థిక ఇబ్బందులు అంటే. ఇంకో మాట అడగాలనుకుంటున్నాను నేను, అంటే ఆయన ఆర్థికంగా వేధింపులకు గురై అన్నారు, తిండి కూడా దొరకలేదన్నారు. తిండి లేకపోతే ఆయనకి అంత మెయింటెనెన్స్, వివేకానంద రెడ్డి గారికి తిండి లేదా? ఆ మంది మార్బలం, ఆయన పని వాళ్ళు డ్రైవర్ ఉన్నాడు, వాచ్మెన్ ఉన్నాడు, ఆయన కారు ఉంది, మంచి పొజిషన్ ఉంది, ఆయనకి ఏ లోటు లేదు. ఎంత తప్పులు రాస్తున్నా చూసారా? ఈ శివశంకర్ రెడ్డిని వాళ్ళు వెనకేసుకొచ్చి ఈ సందర్భంగా శివశంకర్ రెడ్డి ఎవడు, శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి ఎవడు అనేది నా పాయింట్. శివశంకర్ రెడ్డి మీ చుట్టమా? ఇందాక నేను చెప్పినట్టు సినిమా డైలాగు ఇతను మన చుట్టమే అన్నట్టుగా ఇతను ఏం అక్యూజ్డ్ రాయాలి, నిందితుడు ముద్దాయని ఎందుకు రాయలేదు? అంటే సాక్షి మిగతా 8 మంది మంచోళ్ళని వాళ్ళని కాపాడుతూ దస్తగిరి నిజం ఒప్పుకున్నందుకు మేమే చంపాము, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు ఉన్నారని చెప్పాక ఇక నిజం తెలిసిపోయింది, ప్రజలకు తెలిసిపోయింది, మాకు జీవితంలో రాజకీయం లేదు, రాజకీయ సమాధి అయిపోతామని చెప్పేసి సాక్షులను 1 by 1 మరి ఏరియా జరిగింది. అది ఎట్లా జరిగింది ఏంటో దేవుడు తెలియాలి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు తెలియాలి. ఇంత చేసి సిగ్గు లేకుండా ఇలాంటి వార్తలు రాసి కన్న కూతురు మానసిక వేదన గురి చేయడానికి ఒక్కగానొక్క ఆడబిడ్డ ఆడకూతురు ఫైట్ చేస్తూ ఉంటే కూతురు సునీత చేసింది రాని సిగ్గు లేదా అని చాలా మంది అంటా ఉన్నారు. సునీత చేసిందా? ఆడబిడ్డ ఏం చేసింది పాపం? కన్న తండ్రిని కోల్పోతే నా తండ్రిని ఎవరు చంపారో తేల్చండియా అని కోర్టు ముందు ప్రాధేయపడుతూ సుప్రీంకోర్టు కోసం అలాగే ఢిల్లీ వీధుల్లో ఒక ఆడబిడ్డ తిరుగుతూ ఉంటే ఈవిడ్ని మానసిక క్షోభ గురి చేయడం, ఆయన చనిపోయాక ఆయన ఆత్మక్షోభ గురి చేయడం, అంటే బాబాయికి ఆత్మకి శాంతి లేకుండా చేయడం. ఇలాంటి దుర్మార్గపు రాతలు భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఔరంగజేబు కూడా ఇలాంటి దుర్మార్గం చేయలేదు అనిపిస్తున్నాను. ఇక్కడ ఇంకొక పాయింట్ చూస్తే అండి, లాస్ట్ లో సాక్ష్యాధారాలు లేకుండా నిందితులుగా చేర్చిన వారు ఎన్నాళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి అన్నారు. సో అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, ఇంకా ఎక్స్ట్రా మీరు చెప్పిన వాళ్ళందరూ మీద సాక్ష్యాలు ఏం దొరకలేదా అండి? దొరకకుండా వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఎస్, మీరు చెప్పినట్టు ఇందాక శివశంకర్ రెడ్డి ఉన్నారే, అతను కూడా వన్ ఆఫ్ ద హంతకుడు. ఇప్పుడు హంతకుడు ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ దస్తగిరి హంతకుడు అని చెప్పినప్పుడు శివశంకర్ రెడ్డి హంతకుడు ఎందుకు కాదు? దస్తగిరి A4 నాకు తెలిసి, ఇతను A5 ఏదో ఉంది. ఈ హంతకుండేమో మా చుట్టం అని చెప్పేసి శివశంకర్ రెడ్డిని మామూలుగా రాస్తారా? ఇంకా నయం, మానవత్వం లేకపోతే సౌమ్యుడు మంచివాడు శివశంకర్ రెడ్డిని రాయలేదు ఇక్కడ. ఇట్లా రాసి మిగతా 7గురిని సేవ్ చేస్తూ దస్తగిరి ఒక్కడిని లోకు అనేటువంటి వ్యక్తి, అంటే తనని ఒక దిక్కుమొక్కులోని వ్యక్తిగా పోర్ట్రేట్ చేసి కోర్టు ముందు మేము చంపామయ్యా, దీనికి కదిరి నుంచి గొడ్డలు తెచ్చింది నేనే, దీనికి పెద్దవాళ్ళు ఉన్నారు, సుఫారు ఇచ్చారు, ఆ డబ్బులు ఆ పాపపు సొమ్ము నేను కూడా తీసుకున్నాను, ఇంత క్రిస్టల్ క్లియర్గా దస్తగిరి ఎక్స్ప్లెయిన్ చేసిన దరిమిల భారతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి గుండె ఆగిపోయేంత భయం వేసింది. వీడు లేనిపోయింది విషయాన్ని పూర్తిగా తేడతలం చేశాడు, వీడు తెగించాడు, ఈ నొక్కని మనం టార్గెట్ చేద్దాం, మనకు సాక్షి మీడియా ఉంది అని చెప్పేసి మాట్లాడడం తప్పితే వాస్తవాలు ప్రజలందరికీ తెలిసిపోయినాయండి. సో ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన్ని టార్గెట్ చేయడం, ఆయన కూతురుని టార్గెట్ చేయడం, ఆవిడ ప్రాణానికి కూడా ప్రమాదం వాటిల్లిందని చెప్పేసి ఆవిడే చెప్పారు, వాళ్ళ తల్లిగారు కూడా భయపడుతుందంట. సో ఇంత దారుణానికి ఒడిగట్టారు. నిందితులకి సపోర్ట్ పలుకుతున్నారు సాక్షి మీడియా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ సచ్చీలురు, అంటే మంచి సత్యవంతులు, సౌమ్యులు, మంచి వాళ్ళు చీమకు కూడా హాని తలపెట్టరు. వాళ్ళే కుట్రదారులు అని చెప్పేసి గూగుల్ టేక్అవుట్ తేలింది. హంతకులతో చంపే ముందు ఇదిగో ఎక్కడికి వచ్చారా, లోపలికి ఎంటర్ అయిపోయారా, వేసేసారా, ఇవన్నీ మాట్లాడిన విషయాలు కూడా కాల్ డేటా ఉంది, గూగుల్ టేక్అవుట్ చూపిస్తుంది. మరి దాన్ని ఏం చేద్దామండి? మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అసలు మిమ్మల్ని అడుగుతున్నారు స్ట్రైట్గా, అంటే కాల్ డేటా గూగుల్ టేక్అవుట్ తప్పులు తడక అని చెప్పేసి వాళ్ళ నాయకులతో స్టేట్మెంట్ ఇప్పిస్తారు. గూగుల్ టేక్అవుట్ తప్పులు తడక ఎందుకు అయిందండి? ఈ రోజు గూగుల్ ఎంత పారదర్శకంగా ఉందో దానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. అంతెందుకు, చాలా మంది ఆ ప్లేస్ ఎక్కడో తెలియకపోయినా కానీ గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతారు ఎక్కడికి కావాలంటే అక్కడికి. ర్యాపిడో కానీ, ఊబర్ కానీ, ఓలా కానీ, ఇలాంటివన్నీ కూడా. అంటే గూగుల్ టేక్అవుట్ తప్ప, అంటే సిబిఐ ఎంక్వైరీ తప్ప, అంటే మీరు చేసేది నిజమా? ఇంత దుర్మార్గమైన రాతలు కోతలు ఎక్కడైనా ఉంటాయా? సో ఇలాంటివన్నీ కూడా పచ్చి అబద్ధాలు వండి వార్చారని చెప్పొచ్చు శ్రావణి గారు. సో దీన్ని బట్టి మొత్తం సునీత మీద కావాలని వీళ్ళు కక్ష సాధింపులు చేస్తున్నారు 100%. మీరు ఫస్ట్ చూసారా, ఇక్కడ అంటుంది, ఇక్కడ సాక్షి అంటుంది కూతురు సునీత అంతా చేశారన్నారు,
ఇక్కడ వాస్తవం ఏముంటుందంటే, నిజం ఏముంటుందంటే, ట్రూత్ సత్యం ఏముంటుందంటే, అంతా వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్రగంగి రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, వీళ్ళందరూ చేశారు, సునీల్ యాదవ్ వీళ్ళందరూ చేశారు. వీళ్ళందరి విషయం తేల్చాలని కోర్టుకు వెళ్ళినందుకు ఈవిడ చేసే ఫైట్ని తప్పుపడుతూ ఈ దుర్మార్గులు, హంతకులు ఈవిడ మీద ఉసురు పోసుకుంటున్నారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ మాణిక్ గారు.